హాయ్ హలో నేను మీ స్వామి రాజ్. బిగ్ బాస్ని తెలుగు ప్రజలు చాలామంది లైక్ చేస్తున్నారు, అందులో నేను ఒకడిని. బిగ్ బాస్ని ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు ఆ షోలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటారు. నేను మాత్రం బిగ్ బాస్లా చేయాలనుకుంటాను. ఎందుకంటే బిగ్ బాస్ షోలో టాస్క్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలా కాకుండా ప్రాంక్స్ కూడా చేయాలి. ఎలా అంటే షోలో బంధాన్ని పెంచుకున్న రీతు, డెమాన్ పవన్, భరణి, దివ్య, ఇమాన్యుయల్, సంజన గారు ఇలా కొంతమంది దగ్గరి బాండింగ్ పెంచుకున్నారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. ప్రాంక్ అనేది ఎలా చేయాలంటే బిగ్ బాస్ తను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే రూమ్ ఉంటుంది కదా, అందులోకి మొదటగా రీతుని పిలవాలి. పవన్ మీద ప్రాంక్ చేయాలి. ఏ విధంగా అంటే ఒకవేళ నేను బిగ్ బాస్ అయితే రీతు వచ్చి నా ముందర కూర్చుందనుకోండి, నేను బిగ్ బాస్ లాగా మాట్లాడతాను. ప్రాంక్ ఏ విధంగా చేయాలో నేను రీతుకి చెప్తాను. రీతు, నేనొక టాస్క్ నీకు చెప్తున్నాను. ఆ టాస్క్లోనే ప్రాంక్ ఉంటుంది. కాసేపు తర్వాత గార్డెన్ ఏరియాలోకి ఒక గోల్డెన్ బాల్ వేయడం జరుగుతుంది. దాన్ని నువ్వు తీసుకోవాలి. అది తీసుకున్నాక కొద్ది సమయం తర్వాత అందరినీ సోఫాలో కూర్చోమంటాను. గోల్డెన్ బాల్ ఎవరి దగ్గర ఉందని అడుగుతాను. అప్పుడు నువ్వు నా దగ్గరే ఉంది బిగ్ బాస్ అని చెప్పాలి. అప్పుడు నేను ఆ గోల్డెన్ బాల్కి ఒక పవర్ ఉంటుంది. అది ఎవరైతే మీకు నచ్చారో వాళ్ళని ఇంటి నుండి డైరెక్ట్గా బయటికి పంపే పవర్ ఆ గోల్డెన్ బాల్ కలదు. మీరు ఖచ్చితంగా ఒకరిని ఇంటి నుండి బయటికి పంపాలని చెప్తాను రీతు నీకు. అలాగే నువ్వు ఒకదానికి సపరేట్గా వెళ్ళి ఆలోచించుకొని ఎవరిని ఇంటి నుండి బయటికి పంపాలో వచ్చి ఒక 3 minutesలో నాకు చెప్పాలి. నువ్వు వెళ్ళి 2 నిమిషాలు ఆలోచించుకొని వచ్చి డెమాన్ పవన్ని నేను ఇంటి నుండి బయటికి పంపుతున్నానని చెప్పాలి. ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు మాత్రం ఈ ప్రాంక్ చాలా సీరియస్గా చేయాలి రీతు. అప్పుడు నేను గేట్లు ఓపెన్ చేశాను. డెమాన్ పవన్ని అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి గేటు నుండి బయటికి వెళ్ళాలని చెప్తాను. కానీ నేను అతన్ని గేటు దగ్గరికి వచ్చేసరికి ఆ గేట్లు మూసివేయడం జరుగుతుంది. ఇది కేవలం ప్రాంక్ మాత్రమే. బాగుందనా? నిజం బాగుంది. తనని ఇంటి నుండి బయటికి పంపను. ఈ ప్రాంక్ నీకు అప్పచెప్తున్నాను. ఈ ప్రాంక్ నువ్వు సక్సెస్గా చేస్తే నీకు ఈ వారం ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. ఇక్కడ దాకా చూసుంటే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సంజన మధ్యలో సంజన గారిని కూడా ఇలాగే కన్ఫెక్షన్ రూమ్కి పిలిచి ఇలాగే ఇమ్యూని ఇంటి నుండి బయటికి పంపే విధంగా ప్రాంక్ చేస్తే చాలా ఫన్గా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ బాస్ షోలో ఇంకో ప్రాంక్ నాగార్జున గారు చేస్తే ఎలా ఉంటుందో, ఎంత క్రేజీగా ఉంటుందో చాలా బాగుంటుంది. దానిని త్వరలో చేస్తాను. మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.